హలో హాయ్ సారికా కూల్ వీడియోస్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు లక్ష్మీ గింజల్ని చూపించబోతున్నానండి. లక్ష్మీ గింజలు అంటే ఏం లేదండి, తామర గింజల్ని లక్ష్మీ గింజలు అని అంటారు, లోటస్ సీడ్స్ అనమాట. సో ఇప్పుడు మీరు లక్ష్మీ గింజల్ని చూసే ముందు నా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు నేను మీకు లక్ష్మీ గింజల్ని చూపిస్తాను. చూడండి, ఇవేనండి లక్ష్మీ గింజలు. చూస్తున్నారు కదా, ఇవి నేను మా విలేజ్ నుండి తీసుకొచ్చుకున్నానండి. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, ఈ లక్ష్మీ గింజల్ని మనం పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి అన్నమాట. ఇది ఎప్పటి నుండి వస్తున్న ఆచారం, కానీ మనలో చాలామందికి తెలియదు. ఈ గింజల్ని మనం పూజలో పెట్టిన తర్వాత కొన్ని గింజలు తీసుకొని 3 కానీ 5 కానీ 9 కానీ 11 కానీ గింజలు తీసుకొని బీరువాలో పెట్టుకోవడం వల్ల మనకి ఆర్థిక ఇబ్బందులు అనేటివి తొలగిపోతాయి. ఇంకొకటి ఏంటి అంటే, మనం ఎలాగైతే బీరువాలో పెట్టుకుంటామో ఒక 3 గింజలు కానీ 5 కానీ 9 కానీ 11 కానీ తీసుకొని ఒక చిన్న పొట్లంలో పసుపు కుంకుమ వేసుకొని చిన్న పొట్లం కట్టి చూడండి, ఈ రకంగా మన పర్సులో పెట్టుకుంటే మనకి వృధా ఖర్చులు అనేటివి చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. నేను ఎప్పుడూ అలాగే పెట్టుకుంటాను, నాకు చాలా చేంజెస్ కనిపించాయండి. అందుకనే నా ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నమ్మకం ఉన్నవారు ఖచ్చితంగా ఇలా చేసుకోండి, చేంజెస్ అనేది మీకే కనిపిస్తుంది. సిటీలో దొరకవు కాబట్టి విలేజ్కి వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు లక్ష్మీ గింజలు తెచ్చుకోండి. ఈ గింజలే కాదండి, తామర మొక్కలు ఉన్న ప్రతి ఒక్కటి కూడా చాలా ఆయుర్వేద గుణాలతో ఉంటుందన్నమాట. నెక్స్ట్ నా వీడియోలో నేను తామర పువ్వు రేకులు ఉంటాయి కదండి, రేకలు, ఆ రేకలతోటి నేను ఒక మంచి ఆయుర్వేద మెడిసిన్ అనేది మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.